శ్రీమద్భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగం అనబడు 9వ అధ్యాయం. ఓ అర్జున, నీకు ఈ ఎంతో రహస్యమైన బ్రహ్మజ్ఞానమును చెబుతాను. దేనినైతే తెలుసుకుంటావో అది అనుసరించుటకు ఎంతో వీలైనది మరియు దాని వలన సంసార బంధముల నుండి విడిపోయి మోక్షమును కూడా పొందగలవు. ఈ బ్రహ్మ విద్య అన్ని విద్యలలోకెల్లా గొప్పదైన రాజు వంటిది. అన్ని రహస్యములలో కన్నా ఎంతో రహస్యమైనది. ఇది ఎంతో గొప్పది, ఎంతో పవిత్రమైనది. ఇది ఆచరించుటకు ఎంతో తేలికైనది, ధర్మమైనది మరియు వెంటనే శాశ్వతమైన ప్రతిఫలమును కూడా ఇచ్చినటువంటిది. అర్జున, ఈ ధర్మమును అనగా బ్రహ్మజ్ఞానమునందు శ్రద్ధాభక్తులు లేని జనులు నన్ను పొందకుండా మృత్యువుతో కూడిన సంసారబంధమైన భౌతిక మార్గమునకు తిరిగి వస్తున్నారు. ఎవరికి నీ కనబడనటువంటి నేనే ఈ ప్రపంచమంతయు వ్యాపించబడి ఉన్నాను. అన్ని జీవరాశులు నాయందే ఉన్నవి, కానీ నేను వాటిపై ఆధారపడి లేను. నేను వాటి యందు లేను, నేను వాటికి వేరే ఉన్నాను. నా యొక్క ఎంతో గొప్పదైన యోగ విశేషమును తెలుసుకొనుము. నా యొక్క స్వరూపము అన్ని జీవులను పుట్టించుటకును పోషించుటకును కారణమైనను ఆ జీవులు నా యందు భాగమై ఉండటము లేదు. ఎలాగైతే ఎల్లప్పుడూ వీచెడు గొప్పదైన గాలి ఆకాశమునందే ఉన్నట్లుగా అన్ని జీవులు నాయందే ఉన్నవని తెలుసుకొనుము. ఆ జీవులన్నీ నాయందే పుట్టి నశించి నాయందే కలిసిపోవుచున్నవి. ఓ అర్జున, ఈ జీవరాశులన్నీ ఈ సృష్టి అంతమునందు నా యొక్క ప్రకృతి మాయతో కలిసిపోతాయి. అలాగే సృష్టి ప్రారంభములో మరల నేను వాటిని పుట్టించుచున్నాను. పూర్వజన్మ ఫలముల వలన పుట్టుట మరియు మరణించుటాలకు లోనై ఉన్న ఈ అన్ని జీవములను ప్రకృతి అను నా మాయ ద్వారా వశపరుచుకొని వాటినన్నింటినీ మళ్లీ మళ్లీ పుట్టించుచున్నాను. ఓ అర్జున, ఆ కర్మలయందు ఎటువంటి కోరికలు లేక ఆసక్తి లేక ఉదాసీనతతో ఎటువైపునకు చెందక తటస్థముగా ఉండుట వలన ఆ కర్మలేవీను కూడా నన్ను బంధించవు. ఓ అర్జున, నా చేత నా అధిష్టానములోనే నా యొక్క మాయతో ఈ భౌతిక జగత్తును అన్ని చరాచరమైన జీవులను సృష్టించుచున్నాను. అందుచేతనే ఈ జగత్తు వివిధ రూపములతో మార్పులు చెందుచున్నది. మానవ రూపము ధరించిన నన్ను మూఢులు నా యొక్క దివ్యమైన స్వభావమును అన్ని జీవులను సృష్టించువాడనని తెలుసుకునలేక అవమానించుచున్నారు. పనికిరాని కోరికలు కలవారు, పనికిరాని పనులు చేయువారు, పనికిరాని జ్ఞానము కలవారు, జ్ఞానము వివేకము తెలివి లేనివారు ప్రకృతి మాయ వలన రాక్షసుల వలె దైవము లేడని అట్టి మోహబుద్ధిని పొంది నన్ను తెలుసుకొనలేకపోవచున్నారు. ఓ అర్జున, ఎటువంటి ఇతర కోరికలు లేక ఏకాగ్రమైన మనసుతో నన్ను పూజించుచు నేనే అన్ని జీవులకు కారణమైన వాడనని నాశనము లేని వాడననియు తెలుసుకున్న మహాత్ములు నన్ను సేవించుచున్నారు. ఎల్లప్పుడూ కొందరు నన్నే కీర్తించుచు నన్నే స్మరించుచు నన్ను తెలుసుకొనుటకు చెలించని నమ్మకముతో ఎంతో భక్తి శ్రద్ధలతో అన్ని సమయములందు నాకే నమస్కరించుచు నన్నే ఉపాసించుచున్నారు. మరికొందరు అన్ని దేవతా రూపములలో ఉన్న నన్నే పరబ్రహ్మముగాను భగవంతుని తెలుసుకొను జ్ఞానమును యజ్ఞము చేతను నన్ను పూజించుచున్నారు. ఈ లోకమంతయు సూర్యచంద్రులు రుద్రాది దేవతల రూపములలో వేర్వేరుగా వెలసినట్లు బ్రహ్మమును పరమార్థము తెలిసిన వారు కూడా నన్ను పూజించుచున్నారు. అగ్నిహోత్రముతో కోరికలు తీర్చుకొనుటకు చేయు క్రతువును నేనే, మహాయజ్ఞమును నేనే, అందు సమర్పించు ఆహుతిని నేనే, నేనే ఔషధమును, నేనే పితృకార్యములందలి శ్రాద్ధమును, చెప్పబడు దివ్య మంత్రములన్నీను నేనే, అందు అర్పించబడే అగ్నిని నెయ్యిని కూడా నేనే. ఈ లోకమునకు నేను తండ్రిని తల్లిని కర్మఫలముల ద్వారా జీవులను పాలించి పోషించువాడను, తాతను అయి ఉన్నాను. పవిత్రమైన మోక్షమును ఇచ్చు ఓంకార స్వరూపుడను నేనే. నేనే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము. ఈ జగత్తునకు నేనే గతిని భరించి పోషించువాడను నేనే. నివాస స్థానమును, అన్ని జీవుల శుభము అశుభములకు సాక్షిని. ఎటువంటి ఉపకారము కోరకుండా కోరికలు తీర్చే స్నేహితుడను, పుట్టించుట నశింపచేయుట వంటి వాటికి ఆధారమైన స్థానమును, నాశనము లేని కారణమును కూడా నేనే. ఓ అర్జున,
ఈ లోకమునకు సూర్యుడినై వేడినిచ్చుచున్నాను. వానను కురిపించుటయు ఆపివేయుటయు చేయుచున్నాను. దేవతల అమృతమును మానవుల మరణమును కూడా నేనే. శాశ్వతమైనదియు శాశ్వతము కానిదియును కూడా నేనే అయి ఉన్నాను. కొందరు 3 వేదములను చదివి నన్ను పూజించి యజ్ఞములతో యజ్ఞఫలమున సోమపానము చేసి స్వర్గము కొరకు ప్రార్థించుచున్నారు. అటువంటి వారు ఎంతో పుణ్యమైన ఇంద్రుని లోకమైన స్వర్గమును పొంది అక్కడ ఎంతో గొప్పవైన దేవభోగములను పొందుచున్నారు. అలా వారందరూ ఆ విశాలమైన విస్తృతమైన స్వర్గలోకమునందు భోగములను అనుభవించి వారి వారి పుణ్యఫలము అయిపోగానే మళ్ళీ ఈ మానవలోకంలో పుట్టుచున్నారు. అలాగ వేద ధర్మములను ఆచరించుచు ఇంద్రియ సుఖములు కోరికలు ఉన్నవారు ఈ పుట్టుట మరణించుట వంటి సంసార బంధములను పొందుచున్నారు. ఎవరైతే వేరే ఎటువంటి కోరికలు లేకుండా నన్నే ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలతో తలుచుకొనుచు పూజించుచున్నారో అటువంటి వారి యోగక్షేమములను వారి అవసరములను రక్షణను నేనే చూసుకుంటున్నాను. ఓ అర్జున, ఎవరైతే ఇతర దేవతలను భక్తితో శ్రద్ధతో పూజించుచున్నారో ఆ భక్తులు కూడా నన్నే పూజించుచున్నారు. కానీ వారికి అది తెలియకుండా జరుగుతున్నది. అన్ని యజ్ఞములకు నేనే ఆయా దేవతల రూపములలో వాటిని పొందువాడను మరియు యజ్ఞ ఫలమును ఇచ్చు ప్రభువును కూడా అయినప్పటికీ ఆ భక్తులు నా యొక్క నిజమైన స్వరూపము తెలుసుకొనలేకపోవుటచే మరల జనన మరణములను పొందుతున్నారు. ఇంద్రుడు మొదలైన దేవతలను పూజించువారు ఆ దేవతలను పొందుతారు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరుకుంటారు. భూత ప్రేతములు ఇతర గణములను పూజించువారు ఆయా గణముల యొక్క లోకములను పొందుతున్నారు. కానీ నేనే అన్నిటి స్వరూపముగా తలచి పూజించు భక్తులు నన్నే చేరుకుంటారు, మోక్షమును పొందుతారు. ఎవరు నన్ను భక్తి శ్రద్ధలతో నిశ్చలమైన మనస్సుతో పూజించి ఆకునైనా పువ్వునైనా ఫలమునైనా లేదా నీటినైనా సమర్పించినచో దానిని నేను స్వీకరించుచున్నాను. ఓ అర్జున, నీవు చేయు అన్ని కర్మలను, భుజించు పదార్థములను, చేయు యజ్ఞ యాగాది హోమములను, చేయు దానములను, చేయు ధ్యానములను అన్నింటినీ నాకు అర్పించవలెను. ఇలాగ అన్ని కర్మలను నాకు భక్తి శ్రద్ధలతో అర్పించినచో ఇష్టమైనవి ఇష్టము లేనివి ఉన్న కర్మబంధముల నుండి విముక్తి పొందగలవు. అటువంటి సన్యాస యోగముతో కర్మలన్నింటినీ సమర్పణ చేయుటచే కర్మబంధముల నుండి విడువబడిన వాడవై నన్ను పొందగలుగుతావు. అన్ని జీవరాశులందు నేను సమానమైన భావముతో ఉంటాను. నాకు ద్వేషింప తగవారు లేరు, నాకు ఇష్టమైన వారు కూడా లేరు. కానీ ఎవరు నిశ్చలమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో నన్ను పూజించెదరో వారు నా యందే ఉంటారు, నేను కూడా వారి యందే ఉంటాను. ఎంతో నీచమైన అలవాట్లు గల వాడైనను ఏకాగ్రమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో నన్ను పూజించినచో వానిని సాధువుగానే చూడవచ్చును. ఎందుకంటే అట్టివాడు భగవంతుని భజనతో ఎప్పుడూ ఉండవలనని నిర్ణయించుకున్నాడు. ఓ అర్జున, అతడు ఎంతో తొందరగానే ధర్మముగా ప్రవర్తించుదు ధర్మాత్ముడై శాంతిని పొందును. నా భక్తుడు ఎప్పుడూ నష్టపోకుండా విజయమును ఖచ్చితముగా పొందుతాడని తెలుసుకొనుము. ఓ అర్జున, అతి నీచమైన జన్మము కలవారును, స్త్రీలు, వైశ్యులు, అలాగే శూద్రులు వంటి వారు కూడా నన్ను ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో పూజించి మోక్షమును పొందుతున్నారు. పవిత్రమైన కులములో పుట్టిన బ్రాహ్మణులు, రాజర్షులు, భక్తులు అయిన వారి గురించి ఇంకేమి చెప్పవలను? వారు నన్ను ఖచ్చితముగా చేరుకుంటున్నారు. శాశ్వతము కాని సుఖము లేనటువంటి ఈ మానవలోకము పొందిన నీవు నన్ను భక్తితో పూజించుము. ఈ విధముగా నీ మనస్సులో నన్ను నిలుపుకుని నాకు భక్తుడివై నన్ను పూజించుచు నాకు నమస్కరించుచు నేను తప్ప వేరేమీ లేదని నాయందే నిమగ్నమై ఉన్నచో నన్నే పొందగలవు అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పెను. ఇది భగవద్గీత యందలి రాజవిద్య రాజగుహ్య యోగము అను 9వ అధ్యాయములోని అన్ని శ్లోకములకు తెలుగు అర్థము. జయ శ్రీకృష్ణ.